టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది జాతకం. నేను మొదటి నుంచి చెప్తూనే వచ్చాను, ఏళ్ళు నడిచిన వదిలేసిన మరుక్షణం మీ అందరికీ విద్యార్థులందరికీ ఫారెన్లో సీట్లు వస్తాయని, మే 30 లోపల వచ్చేస్తాయని ఛాలెంజ్ చేశాను నేను. మరి గురుడు పంచమ స్థితిలో ఉన్నాడు కాబట్టి వచ్చేసింది మీ అందరికీ కూడా. ఫారెన్లో విశ్వవిద్యాలయాల్లో సీట్లు 9th గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు 10th గ్రేడ్లకి ఋషి అనేటటువంటి అబ్బాయి, పావులూరు ఋషి, గూగుల్ చేసి చూసుకోండి, నార్త్ కరోలినాలో వచ్చేసిందనమాట. అబ్బాయి 99% ప్రతి సబ్జెక్టులో కుర్రాడికి. మరి ఈ విధంగా ఇతనే ఎగ్జాంపుల్. అలా విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉన్న ఉద్యోగాలకు రాజీనామాలు చేసి పారేస్తారు, కొత్త ఉద్యోగాలు, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసేస్తారు. నిత్య ఉత్సాహంగా దూరాలు కూడా కిలోమీటర్లు ప్రయాణాలు చేసుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఏది అనుకుంటే అది సాధించేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి మహిళలందరూ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. వివాహం కానటువంటి వాళ్ళకి, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి మీరు ప్రేమలు మీ ఇంట్లో చెప్పుకుంటే సక్సెస్, మీ ఇంట్లో చెప్పకుండా సొంత పెత్తనాలు చేస్తే డమాలు. తర్వాత అసలే కోలివింగులు, మోసాలు. ఆడవాళ్ళు మోసాలు చేసేస్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు మోసాలు చేసేస్తున్నారు. మీరు మోసం చేస్తారా బాబు అని ఈ రాశి బాగాలేదురా అని చెప్తే మేము మమ్మల్ని తిడతారు. మాకేమైనా అమాయకులు అనుకున్నారా? కాబట్టి పోతే పండి, మేము మోసపోతే పండి. కాబట్టి ఎక్కువ మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అండ్ ఈ యొక్క రైతులు మంచి పంటలు పండిస్తారు, తెగ డబ్బులు సంపాదిస్తారు, పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చేస్తాయి. ఇక చేపల రొయ్యల చెరువులు, నావికులు, చేపల మీద బ్రతికేటటువంటి వాళ్ళు, ఓడలు ఉన్నటువంటి వాళ్ళు, నదీ జలాల్లో బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు, వీళ్ళంతా దూసుకెళ్ళిపోతారు. సినిమా యాక్టర్లు మంచి సినిమాలు తీసేస్తారు, కొత్త డబ్బులు, తెగ డబ్బులు వచ్చేస్తాయి. ఈ విధంగా మహిళలు వచ్చేసరికి ప్రమోషన్స్, ఉద్యోగాల్లో ఎంతో ఉన్నత స్థితి. ఇక ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఇది పెండింగ్. ఎందుకనంటే జడ్జీలు చెప్తారు, పోలీస్ ఆఫీసర్లు చెప్తారు, లాయర్లు చెప్తున్నారు, పెద్ద మనుషులు చెప్తున్నారు, ఎవరు చెప్పినా మీరు వినడం లేదు. అందువల్ల మీకు మీరే మార్చుకొని, మీ మనస్తత్వాన్ని మీకు మీరే మార్చుకొని మీ భార్యలను రమ్మంటే కాపురాలు నిలబడతాయి, లేకపోతే పోతాయి, అంతే. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా తిరుగులేదు, బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఈ యొక్క మకర రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, ఏలినాటి శని వెళ్ళిపోయింది మీకు. మార్చి 29, 2025 సంవత్సరంతో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటండి అంటే, మకర రాశి వాళ్ళకి బుధుడు బాగుండలేదు, బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు పెసల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అంతేకాదు మీరు చక్కగా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. బుధవారం నాడు మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 108 సార్లు చేయాలి. అలాగే గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.